పెద్దిరెడ్డి ఆస్తులు వాస్తవాలు 7 తరాలు కూర్చొని తిన్నా తరగనంత ఆస్తి అంటుంటారు. అంటే ఎంత ఆస్తి ఉండాలో తెలుసా ఎవరికైనా? ఒక ఎగ్జాంపుల్ కావాలా? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆస్తులు ఎంతో తెలిస్తే చాలు. సారీ, పెద్దిరెడ్డి దగ్గరున్నది 7 తరాలు తరగని ఆస్తి కాదు, కనీసం 100 తరాలు కూర్చొని తిన్నా తరగనంత ఆస్తి పోగేశాడు. రాజకీయ ప్రత్యర్థులు, విమర్శకుల ఆరోపణల ప్రకారం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు, బినామీల పేరిట దేశ విదేశాల్లో ఉన్న అక్రమాస్తుల విలువ కనీసం 5-6 లక్షల కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అధికారికంగా ఎన్నికల అఫిడవిట్ లో పెద్దిరెడ్డి చూపించిన 235 కోట్ల రూపాయలు కేవలం సముద్రంలో కాస్తంత నీటిబొట్టు లాంటిదేనని, అసలు సంపద అంతా మైనింగ్, మద్యం, మౌలిక సదుపాయాల కంపెనీల ద్వారా బినామీల పేరిట దాచారు. పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇది పెద్దిరెడ్డి కుటుంబానికి చెందిన అత్యంత కీలకమైన మాతృ సంస్థ. ఈ కంపెనీలో పెద్దిరెడ్డి కుమారుడు, రాజంపేట ఎంపీ పివి మిథున్ రెడ్డి గతంలో డైరెక్టర్ గా, మేనేజింగ్ డైరెక్టర్ గా వ్యవహరించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎలాంటి పనులు చేయకుండానే వందల కోట్ల రూపాయల గ్రామీణ రోడ్ల నిర్మాణం, మట్టి పనుల బిల్లులను ఈ సంస్థ డ్రా చేసిందని ఏపీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు, విచారణలు చేపట్టారు. ఇక లిక్కర్ స్కామ్ లింకులు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ లో మనీ లాండరింగ్ జరిగిందనే ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ హైదరాబాద్ ఆఫీసులపై దాడులు చేసింది. ఒక ఫ్రాడ్ కంపెనీ అయిన డికాట్ లాజిస్టిక్స్ నుంచి దాదాపు 5 కోట్ల రూపాయలు పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్ అకౌంట్ లోకి రూట్ అయ్యాయని ఈడీ అధికారులు గుర్తించి దర్యాప్తు చేస్తున్నారు. ఇక శివశక్తి డైరీ ప్రైవేట్ లిమిటెడ్, చిత్తూరు జిల్లా పరిధిలో డైరీ, వ్యవసాయ అనుబంధ వ్యాపారాల కోసం ఈ సంస్థ పెట్టారు. ఇందులో కూడా మిథున్ రెడ్డి డైరెక్టర్ గా వ్యవహరించారు. స్థానికంగా ఉండే సహకార డైరీలను దెబ్బతీసి ఈ ప్రైవేట్ డైరీ ద్వారా కోట్ల రూపాయల టర్నోవర్ సాధించారని, దీని వెనుక భారీగా బినామీ పెట్టుబడులు ఉన్నాయని ప్రత్యర్థులు ఆరోపిస్తూ ఉంటారు. నెక్స్ట్, పిఎల్ఆర్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్, విద్యుత్, ఇంధన రంగంలో పెట్టుబడుల కోసం ఈ సంస్థను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ కాంట్రాక్టులు, పవర్ ప్రాజెక్టుల కేటాయింపుల్లో అధికార దుర్వినియోగానికి పాల్పడి ఆదాయానికి మించిన ఆస్తులను ఈ కంపెనీ ద్వారా క్రమబద్ధీకరించుకున్నారనేది విమర్శకుల ప్రధాన వాదన. ఇక అనంత నిలయం హోటల్స్ అండ్ ఇతర సంస్థలు, రియల్ ఎస్టేట్, హోటల్స్, హాస్పిటాలిటీ రంగంలో ఉన్న ఈ సంస్థతో పాటు మనీ లాండరింగ్ కోసమే పెట్టిన ఉబికా, గ్రీన్ టెక్ వంటి షెల్ కంపెనీల ద్వారా కూడా నిధులు మళ్లాయనే ఆరోపణలు ఉన్నాయి. సాయిరామ్ డెవలపర్స్, ఇది పెద్దిరెడ్డి సతీమణి స్వర్ణలత పేరిట ఈ సంస్థలో భారీగా పెట్టుబడులు ఉన్నట్టు వారి తాజా అఫిడవిట్ ద్వారా స్పష్టమైంది. ఇది ప్రధానంగా కన్స్ట్రక్షన్, కమర్షియల్ వెంచర్ల నిర్మాణాల్లో భాగస్వామిగా ఉంది. జస్విన్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఈ కంపెనీలో పెద్దిరెడ్డి కుటుంబానికి నేరుగా పెట్టుబడులు, షేర్లు ఉన్నాయి. రియల్ ఎస్టేట్, ల్యాండ్ డెవలప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో ప్రాజెక్టులను చేపట్టేందుకు ఈ సంస్థను ఉపయోగించినట్లు తెలుస్తుంది. గత 5 ఏళ్ల కాలంలో చిత్తూరు, తిరుపతి పరిసర ప్రాంతాలలో జరిగిన పలు భూముల కొనుగోళ్లు, లేఅవుట్ల వెనుక ఈ సంస్థ లావాదేవీలు ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి. రామచంద్ర యాదవ్, కూటమి నేతల ఆరోపణల ప్రకారం పెద్దిరెడ్డి అనుచరులు గోవిందప్ప, బాలాజీ వంటి పలువురు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, కాంట్రాక్టర్ల పేరిట వందల సంఖ్యలో బినామీ రిజిస్ట్రేషన్లు జరిగాయి. గత 5 ఏళ్ల మైనింగ్, ఇసుక అక్రమ రవాణా ద్వారా వచ్చిన 40,000 కోట్ల రూపాయల నల్లధనాన్ని ఈ బినామీ కంపెనీల ద్వారానే రియల్ ఎస్టేట్ లేఅవుట్లలో పెట్టుబడిగా పెట్టారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ కంపెనీల బ్యాంక్ రికార్డులపై ప్రస్తుతం ఈడీ, విజిలెన్స్ విచారణలు జరుగుతున్నాయి. ఈ మధ్య ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంతటా జరిపిన అక్రమ ఇసుక తవ్వకాలు, మనీ లాండరింగ్ దర్యాప్తుల్లో జీసీకేసీ ప్రాజెక్ట్స్, ప్రతిమా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి సంస్థలతో పాటు వాటికి సహకరించిన మైనింగ్ శాఖ మాజీ డైరెక్టర్ విజి వెంకటరెడ్డి పాత్రపై నివేదికలు ఇచ్చింది. ఈ మైనింగ్ దోపిడీ వెనుక ఉన్న అసలు సూత్రధారి పెద్దిరెడ్డి అని, ఆయన తన బినామీ అయిన గోవిందప్ప, బాలాజీ వంటి రియల్ ఎస్టేట్ వ్యాపారుల అకౌంట్లలోకి వేల కోట్ల రూపాయలను రియల్ ఎస్టేట్ పెట్టుబడులుగా రూట్ చేశారనే ఆరోపణలున్నాయి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన ఎన్నికల అఫిడవిట్ లో సమర్పించిన లెక్కలకు, క్షేత్రస్థాయిలో ఉన్న ఆస్తులకు పొంతన లేదని భారత చైతన్య యువజన పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ గతంలోనే ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు వెళ్లారు. ఈ అంశం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి వందల కోట్ల విలువైన స్థిరాస్తుల వివరాలను పెద్దిరెడ్డి దాచిపెట్టారని,
అందుకే ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం ఆయనను ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించాలని రామచంద్ర యాదవ్ ఆనాటి నుంచి డిమాండ్ చేస్తున్నారు. బోడే రామచంద్ర యాదవ్ దాఖలు చేసిన పిటిషన్ ప్రకారం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన సతీమణి స్వర్ణలత పేరిట ఉన్న దాదాపు 142 స్థిరాస్తుల వివరాలను ఎన్నికల అఫిడవిట్ లో ఉద్దేశపూర్వకంగానే మినహాయించారు. మదనపల్లె సబ్ కలెక్టరేట్ పరిధిలో ఉన్న వందల ఎకరాల విలువైన భూములు, ఫ్లాట్లు ఇందులో ఉన్నాయని ఆయన ఆరోపిస్తున్నారు. 2 ఏళ్ల క్రితం మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన వివాదాస్పద అగ్ని ప్రమాదం కూడా ఈ భూ రికార్డులను, రిజిస్ట్రేషన్ పత్రాలను మాయం చేసేందుకే జరిగిందనేది రామచంద్ర యాదవ్ ప్రధాన ఆరోపణ. కేవలం ఒకే ఒక్క భూమి మార్కెట్ విలువే వందల కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని, అలాంటి వందలాది ఆస్తులను దాచేసి పెద్దిరెడ్డి వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. రాజకీయ వర్గాలతో పాటు ప్రత్యర్థుల అంచనాల ప్రకారం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి బహిరంగ మార్కెట్లో కనీసం 5-6 లక్షల కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఉండవచ్చని బలంగా ప్రచారం జరుగుతుంది. ఇవన్నీ కేవలం అధికార దుర్వినియోగం, ఆదాయానికి మించిన ఆస్తుల సంపాదన, భూ ఆక్రమణల ద్వారా కూడబెట్టిన అక్రమాస్తులేనని బోడే రామచంద్ర యాదవ్ వంటి ప్రత్యర్థులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. గత 5 ఏళ్ల కాలంలో ఇసుక మైనింగ్ కాంట్రాక్టులు, మైనింగ్ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో సాగించిన లూటీ ద్వారా ఈ అక్రమ సామ్రాజ్యాన్ని నిర్మించారని, అధికార బలంతో పేదల భూములను, ప్రభుత్వ భూములను ఆక్రమించి దోచుకున్నారని బీసీవై పార్టీ నిరూపించే ప్రయత్నం చేస్తుంది. అయితే అధికారికంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్నికల కమిషన్ కు సమర్పించిన లెక్కల ప్రకారం ఆయనకు మైనింగ్, భారీ ఇరిగేషన్ ప్రాజెక్టులు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ రంగాలలో వ్యాపారాలు ఉన్నాయి. ఆయన తన అఫిడవిట్ లో మొత్తం ఆస్తుల విలువను దాదాపు 235.4 కోట్ల రూపాయలుగా ప్రకటించారు. ఇందులో చరాస్తుల రూపంలో 25.15 కోట్లు, స్థిరాస్తుల రూపంలో 210.25 కోట్ల రూపాయలు ఉన్నట్లు చూపించారు. తిరుపతి రూరల్ పరిధిలో తానపల్లి, తిరుచానూరు, చిత్తూరు జిల్లా పుంగనూరు, సదుం పరిసర ప్రాంతాల్లోని వ్యవసాయ భూములతో పాటు బెంగళూరులోని దొడ్డజాల, హైదరాబాద్ లోని గుట్టల బేగంపేట, సోమాజిగూడ లాంటి ప్రైమ్ లొకేషన్లలో కమర్షియల్ బిల్డింగ్లు, నివాస గృహాలు ఉన్నట్లు పెద్దిరెడ్డి అధికారికంగా అంగీకరించారు. కానీ ఈ అధికారిక లెక్కలు కేవలం ప్రభుత్వ రిజిస్ట్రేషన్ విలువల ప్రకారం, అంటే గైడ్ లైన్ వాల్యూస్ ప్రకారమే ఉన్నాయని, బహిరంగ మార్కెట్లో వీటి వాస్తవ విలువ లక్షల కోట్లలో ఉంటుందని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి. దీనికి తోడు చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం మంగళంపేట అటవీ ప్రాంతంలో 1968 గెజెట్ నోటిఫికేషన్ ప్రకారం ఉన్న రక్షిత అటవీ భూముల్లో సుమారు 32.63 ఎకరాలను పెద్దిరెడ్డి కుటుంబం అక్రమంగా ఆక్రమించి ఫెన్సింగ్ వేసి బోరుబావులు తవ్వి తోటలు పెంచిందని అటవీ శాఖ తేల్చింది. దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా ఏరియల్ సర్వే నిర్వహించి నివేదికల ఆధారంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డిలతో పాటు వారి కుటుంబ సభ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయించారు. ఆ 32 ఎకరాలకు పైగా అటవీ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం కూడా ఈ ఆక్రమణ ఆరోపణలకు గట్టి బలాన్ని చేకూర్చింది. ఓవైపు కోర్టులో లీగల్ ఫైట్, మరోవైపు ప్రభుత్వం తరపున విజిలెన్స్ విచారణలు ముమ్మరం కావడంతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనధికారిక ఆస్తుల వ్యవహారం రాబోయే రోజుల్లో ఎలాంటి మలుపు తిరగబోతుందనేది ఏపీ రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతోంది.